2, వేరుపరచబడిన ప్రజలై ప్రత్యేకించబడిన వారై ఉండాలి. ప్రత్యేకించబడిన వారై ఉండాలి. 3, పరిశుద్ధమైన ప్రజలై ఉండాలి. 4, జ్ఞానము కలిగిన ప్రజలై ఉండాలి. జ్ఞానం కలిగిన ప్రజలై ఉండాలి. 5, చేస్తూ ఉన్న దైవ భక్తిలో సంతృప్తి గల ప్రజలై ఉండాలి. మీరు అనుసరిస్తూ ఉన్నారే భక్తి, ఆ భక్తిలో సంతృప్తి ఉండాలి. ఏదో వాళ్ళెవరో మతం పుచ్చుకోమన్నారు, దిగేశాను, ఈ మతం ఏమో బందలా ఉంది, ఒకసారి అందులో పెడితే మరి లేగలేకపోతున్నావు, ఇదిగా చేసే భక్తిలో ఏముండాలి?